ఓఫిర్ గారు అంటారు, ఈ లోకమును సువార్తతో నింపిన తర్వాత వేరే లోకానికి పోతా. నాకు ఇది ఒక బఠానీ గింజ అన్నాడు ఒకసారి. లోకాన్ని ఎట్లా చూసిండు ఆయన? అది ఎప్పుడు 20 సంవత్సరాల కిందట. ఇప్పుడు అడిగితే పెసర గింజ అంచడేమో. మరి విశ్వాసం పెరుగుతుంది కదా. కనుక దేవుడు మనల్ని చాలా ప్రచండంగా సృష్టించాడండి. అసలు మనమే సృష్టికర్తలం. అసలు సంగతి మర్చిపోద్దు, మనమే సృష్టికర్తలం. మీరు ఆకాశములను స్థాపించున్నట్లు అన్నాడు కదా. దేవుడు సృష్టి సామర్థ్య శక్తి మనలో పెట్టాడు. కలుగునుగా అంటే ఏమైపోతుంది? చంద్రుడా ఆగు అంటే ఏమైపోయింది? చంద్రుడా నిలువు అంటే ఆగిపోయింది. మరి అంత పవర్ ఉంది మన నాలుకకు, అది మనం వాడడం. వేరే వాడతాం. ఏమైంది? ఇంట్లో పీనికెళ్ళండి దానికట్టు ఆమె అన్నాడు ఏమవుతుంది? అవి పర్ఫెక్ట్ అంటాం. ఒకసారి ఒక ఆయన పెద్ద ఆయన చర్చ్ ఎల్డర్ ఒక ఆయన వేరే ఏమైంది అనుకుంటే వాళ్ళ మొదలారని ఏం చెప్పమంటావు? ఎప్పుడు ఎవడైనా వాళ్ళ మొదలు నిలబడని అంటాడా? మొదలారాలంట అదే అంటాడు. ఇంట్లో పీనుగోలు నిలబడను కాక అంటాడా? అనడు. రాదా పాజిటివ్ స్టేట్మెంట్స్ రావు. పాజిటివ్ వరల్డ్ మన చుట్టూ మనం నిర్మాణం చేసుకోవాలి. అనుకూల ప్రపంచాన్ని మనం చేసుకోవచ్చు. అది శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. నువ్వు పాజిటివ్ థింకింగ్తో, పాజిటివ్ స్పీకింగ్తో ఉన్నావనుకో, యూ కెన్ క్రియేట్ ఎ పాజిటివ్ వరల్డ్.